చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! బిర్యానీ అంటే అంతే మరి. మా ఇంట్లో రోజు వండిన వద్దనకుండా ఇష్టంగా తినే వంట ఏదన్నా ఉందంటే అది బిర్యానీయే. ఆఖరికి నిన్న కాక మొన్న పుట్టింది మా బుడ్డది, అది కూడా బిర్యానీకి ఫ్యానే. పొద్దున్నే ఇడ్లీ పెట్టేటప్పుడు మొదలు పెడుతుంది ఇడ్లీ వద్దు బిర్యానీ కావాలని. మా ఇంట్లోనేనా మీ ఇంట్లో కూడా ఇంతేనా కామెంట్ చేయండి. అందుకే అవకాశం ఉన్నప్పుడు వారంలో 2 సార్లు అయితే చేసి పెడతాను. ఈసారికైతే ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా. ఈ మధ్య టీవీ యాడ్స్ లో చూశాను బిర్యానీ మసాలాతో కూడా బిర్యానీ బాగుంటుందని. అందుకే ఇందులో బిర్యానీ సామాన్లు ఏం వాడలేదు, జస్ట్ ఈ పౌడర్ వేసాను. ఒక గ్లాస్ రైస్ కి 2 గ్లాసులు నీళ్ళు అనమాట. పనిలో పని ఇంట్లో కూరకు తెచ్చిన రొయ్యలు కూడా ఇందులో 4 వేసేసాను. మనం ఎంత కష్టపడినా వాళ్ళు కడుపు నిండా తినడానికే కదా, పైగా డైలీ తినకూడదు కదా, అందుకే వారంలో 2 సార్లు అయితే చేసి పెడతాను. అయినా ఇప్పుడంటే ఈ బిర్యానీలు కానీ నా చిన్నప్పుడైతే పులిహార్లు పరవన్నాలే. నిజం చెప్పాలి అంటే నాకు 12 ఏళ్ళు వచ్చే వరకు అసలు ఇలా బిర్యానీ ఉంటుందని కూడా తెలియదు. ఎందుకు అంటే అమ్మకి రాదు చేయడం ఇలా బిర్యానీ. నాకు ఊహొచ్చి సిటీకి వచ్చాకే తెలిసింది ఇలా బిర్యానీ అని ఉంటుందని. ఇంకా సింపుల్ గా అయితే ఇలా చేసి పెట్టేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా బాయ్.